మాతృదేవోభవ. నీహస్తముల నన్ను పెంచితివి పన్నీటన్ సుధాబిందువై, నీహస్తముల కాపుగాచితివి మున్నీటన్ మహానౌకవై, నీహస్తముల తీర్చిదిద్దితివి కన్నీటన్ మహాకావ్యమై, నాహస్తముల జారిపోయితివి అన్యాయముగానమ్మరో, నాహస్తముల జారిపోయితివి అన్యాయముగానమ్మరో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 741వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఎన్నడు శత్రులం గెలిచే ఎన్నగరాని కవిత్వ శక్తి చే, ఎన్నడు మిత్రులం గెలిచే ఈ కవిరాయలు విష్ణు చిత్తుడై, ఎన్నడు జొన్న చేలుగననేగెనో, ఎన్నడు పల్లెటూళ్ళ భాగ్యోన్నతి చూచెనో, కవితవు ఎలలోగెను వాని కౌగిటన్. మనం కృష్ణదేవరాయల కవిత్వంలో ఉండే అద్భుత తాత్విక రహస్యాలు చూశాం. ఇక ఇప్పుడు ఈ 3వ ఆశ్వాసం ముగింపులోకి వస్తూ ఆ కాలం నాటివాడే మరొక మహానుభావుడి కవిత్వము, వాగ్గేయకారక శక్తి, వాగ్గేయకరణ శక్తి. కథన కుతూహల రాగము నదులున్ గమకించి పాడే నవకావ్యములన్, కథన కుతూహల రాగము నదులున్ గమకించి పాడే నవకావ్యములన్, 10,000 పడగలవిగో 10,000 పడగలవిగో పద కవితలు పంట చేల పరువులు పెట్టెన్, 10,000 పడగలవిగో పద కవితలు పంట చేల పరువులు పెట్టెన్. అన్నమయ్య ఎంత అద్భుతమైనటువంటి కవి అండి, ఎంత ప్రజాగాయకుడండి. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. పట్టుపరుపు మీద పడుకున్నా, కటిక నేల మీద పడుకున్నా నిద్ర పట్టడం ముఖ్యమయ్యా అని చెప్పాడు. వీళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్న వాళ్ళందరూ అన్నమాచార్య కీర్తనలు వింటే బాగుపడతారు. వింటున్నారు, అయినా బాగుపడట్లేదు. ఎందుకంటే వినడమే పుణ్యంగా భావిస్తున్నారు. పైగా తాము సంపాదించిన అక్రమమైనటువంటి ఆస్తుల వల్ల వచ్చిన పాపం అంతా ఈ క్యాసెట్లు కొంటే పోతుంది, ఈ క్యాసెట్లు ఎవరికైనా దానం ఇస్తే ఇంకా పోతుంది. ఇది ప్రవహిస్తున్న అజ్ఞానం. మనం వ్యతిరేకించవలసింది దీన్ని. వింటే పోదు, విన్నదాన్ని అన్వయం చేసుకోవాలి, ఆచరించాలి, అవగాహన చేసుకోవాలి, అప్పుడే పోతుంది. ఆ పని మానేస్తాం. అవన్నీ అలాగే ఉంచి ఇంకా వాటిని సమర్థించుకుంటూ, మా అమ్మాయి పెళ్లిలో అన్నమయ్య క్యాసెట్లు పెట్టామండి, అన్నమయ్య పాటలే పెట్టామండి అందరికీ. అసలు ముందు అమ్మాయి పెళ్లి ఎంత ఖర్చు పెట్టి చేశావు? 100 కోట్లు ఎందుకు అమ్మాయి పెళ్లి చేయడానికి? 100 కోట్లు ఎందుకు? ఈ ఆస్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అన్నమయ్య పాటలకు అనుకూలమేనా? మళ్ళీ చిత్రం ఏంటంటే, ఇంత వైభవంగా 100 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసే చోట అన్నమయ్య పాటల గాయకులు వెళ్ళి పాడేస్తారు చక్కగా, వాళ్ళ కోట్లు వాళ్ళు కొట్టేస్తారు. అంటే మొత్తం కవులు, కళాకారులు అందరూ కలిసి ప్రపంచాన్ని మోసం. అంతా అన్నమయ్య భక్తులే. ఆ అన్నమయ్య ఎలా బతికాడు? 10,000 పడగలవిగో పద కవితలు పంట చేల పరువులు పెట్టాను అన్నానండి. అంటే 10,000 పడగలతో వైకుంఠంలాగా తిరుపతి కనపడగానే పంట చేలో కోత కోస్తున్న మనిషి కొడవలక్కన వారేసి పరిగెత్తాడండి. అదండి అన్నమయ్య వైరాగ్యం. మనలో ఎవరికి ఉందండి అది? ఆయన కీర్తనలు పాడుకుని డబ్బులు సంపాదించుకునేవాళ్ళు కొందరు, ఆయన సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకునేవాళ్ళు కొందరు, ఆయన కచేరీలు చేసి డబ్బులు సంపాదించుకునేవాళ్ళు కొందరు, ఆయన విగ్రహాలు పెడతామని కోట్లు వసూలు చేసేవాళ్ళు కొందరు, ఆయన పేరు పీఠాలు పెట్టి వీళ్ళ ఒళ్ళు పెంచుకునేవాళ్ళు కొందరు. ఏమి జాతికి చేసిందేం కనపడదు. ఉరికే పాటలు పాడటమే, ఉరికే పద్యాలు పాడటమే. అన్నమయ్యకి మేము చేసి ఏం చేశారు? కీర్తనల వ్యాప్తి అయితే సరిపోయిందా? కీర్తనలో చెప్పినట్టుగా మనం ఉన్నామా? ఒక్క కీర్తనలో ఉండే విషయాన్ని కూడా మనం పాటించినప్పుడు పాడే అర్హత మనకెక్కడది? ఇది ప్రతి కళాకారుడు ఆలోచించుకోవాలి. అప్పుడు జాతి బాగుంటుంది. బ్రహ్మాండమైన కావ్యాల మీద మేమంతా మాట్లాడతాం, కానీ ఈ మాట్లాడడం ద్వారా సంపాదించిన సొమ్ముకి లెక్క చెప్పాం, మూసేస్తాం మొత్తం. పైగా ఈ ప్రతిష్ట ద్వారా ఇంకా 4 స్వచ్ఛంద సంస్థలు పెడతాం, ట్రస్టులు, బాగా సంపాదిస్తాం. అవి మళ్ళీ మా పిల్లల పేరు మీద పెడతాం. నా పేరు ఏం లేవండి అని మా కుటుంబ సభ్యుల పేరు మీద ఎక్కడి నుంచి వస్తాయి? మన పేరు లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? అసలు వాళ్ళ పేరు మీద లక్షలు ఉంటాయి, కుటుంబ సభ్యుల పేరు మీద కోట్లు ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎంత మాయా ప్రపంచంలో ఉన్నామండి మనం. అందరం అన్నమయ్య అనగానే జెండా తీసేవాడు ఒకడు, జేగొట్టేసేవాడు ఒకడు.
కానీ ఆయన జీవితం ఎలా సాగింది అంటే, అలా ఎవరో ఆయన పంట చేలో ఏదో కూలి పని చేసుకుంటూ ఆ పచ్చగడ్డు కోసుకుంటూ ఉంటే ఎవరో అలాగే తిరుపతి వెళుతున్నట్టు భక్తులు గోవిందా గోవిందా అంటారు. వాళ్ళతో వెళ్ళిపోయాడు ఆ కొడవలు అక్కడ పారేసి. అదండి జీవితం. ఈ కావ్యాల్లోంచి ఇందులోకి ఎలా పెడుతున్నాడు సాగర ఘోష కవి. ఆ లంకె అనుబంధం ఏమిటంటే, కథన కుతూహల రాగము నదులు గమకించి పాడే నవకావ్యములన్. కథన కుతూహల రాగం సంగీతంలో చాలా ప్రధానమైన రాగం అది. పైగా కృష్ణదేవరాయల కాలం రాజ్యం పరిపాలన కాబట్టి యుద్ధాలు కూడా బాగా జరిగాయి. అంచేది ఇటు కథనం అటు రాగం రెండింటి మధ్యలో కుతూహలం. కథన కుతూహల రాగం. రాగం అంటే సాహిత్యం సంగీతం వస్తాయి, కథనం అంటే రాజకీయం వస్తుంది, మధ్యలో కుతూహలం. రాయలకి ఇటు కుతూహలమే అటు కుతూహలమే. అందుకే కథన కుతూహల రాగం. ఆ కాలంలో మనుషులు పాడటం ఏంటంటే నదుల తరంగాలలో కూడా ఈ రాగాలే వినపడ్డాయి. అటువంటి వాతావరణం ఉంది కాబట్టి అన్నమయ్య లాంటి వాళ్ళు పుట్టారు. అటువంటి కీర్తనలు రచించగలిగారు. 33,000 కీర్తనలు రచించాడు మహానుభావుడు. దొరికినవన్నీ, జాగ్రత్త పరిచినవన్నీ, అర్థాలు తెలియజేసినవన్నీ, వ్యాఖ్యానాలు రాసినవన్నీ ఆలోచించుకోవాలి పెద్దలు. జనంలో వ్యాప్తి చెందినవన్నీ, వ్యాప్తి చెందిన వాటి వల్ల కలిగిన ప్రయోజనం ఎంత, ఎప్పటికప్పుడు ఎవరికి వారు బేరీజు వేసుకోవాలి. లేకపోతే చందాలు వసూళ్ళు పీఠాలు ఖర్చులు మిగులుతాయి, ప్రయోజనం ఏం కలగదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఏమైందిరా కాట అంటే ఆడింది, ఎప్పుడు ఆడిందే ఆట. అలాగే ఉన్నాం. ఎందుకంటే దేన్ని అన్వయించుకోవడం లేదు. అవసరమైతే అన్నమయ్య గుడి కడతాం, ఉత్సవాలు చేస్తాం. అన్నమయ్య బతికినట్టు బతకాలి అనుకోం. అన్నమయ్యలా కనీసం సంతృప్తిగా ఉందాం చాలు, ఉన్నది చాలు. పనిగట్టుకుని సంపాదించడం, ఇంకా కోట్లు కోట్లు కోట్లు, ఇటు ప్రభుత్వం నుంచి అటు ప్రజల నుంచి. ఇవన్నీ మొత్తం వారసులకి. ఇంకే అన్నమయ్య పీఠం అయితే అలసాని పెద్దన పీఠం అయితే ఏం ఉపయోగం? పదకవితలు పంటసేల పరువులు పెట్టాను. వెంటనే వెళ్ళిపోయాడండి భగవంతుడి కోసం భక్తి జ్ఞాన వైరాగ్యాలతో. అంత చిత్తశుద్ధితో భక్తితో జ్ఞాన వైరాగ్యాలతో రచించాడు కాబట్టి ఆయన పదాలు ఎలా ప్రచారం అయ్యాయండి. మూసిన ముత్యముల్ మనసు పూచిన వెన్నెల పూలు. సాగర ఘోషలో కవి వర్ణిస్తున్నాడు అన్నమయ్య పదాలు ఎలా ఉంటాయి. మూసిన ముత్యముల్, మూసిన ముత్యాలకే మొరగులు, మూసిన ముత్యముల్ మనసు పూచిన వెన్నెల పూలు, రాసులున్ బోసిన పుణ్యముల్ విరియబోచిన లేజవరాలి చెక్కులున్. మూసిన ముత్యముల్ మనసు పూచిన వెన్నెల పూలు, రాసులున్ బోసిన పుణ్యముల్ విరియబోచిన లేజవరాలి చెక్కులున్. త్రోసిన జన్మబంధములు దోసిలి మూసిన విష్ణు పాదములు, త్రోసిన జన్మబంధములు దోసిలి మూసిన విష్ణు పాదములు, చేసిన వెన్నపూసలని చెప్పుదును అన్నమయ ఆంధ్రగీతముల్, చేసిన వెన్నపూసలని చెప్పుదును అన్నమయ ఆంధ్రగీతముల్. మూసిన ముత్యముల్ విరియ మనసు పూచిన వెన్నెల పూలు, మూసిన ముత్యముల్ మనసు పూచిన వెన్నెల పూలు, రాసులున్ బోసిన పుణ్యముల్ విరియబూచిన లేజవరాలి చెక్కులున్. త్రోసిన జన్మబంధములు దోసిలి మూసిన విష్ణు పాదముల్, చేసిన వెన్నపూసలని చెప్పుదును అన్నమయ ఆంధ్రగీతముల్. మూసిన ముత్యాలండి అంటే ఎన్నో విశేషమైన అర్థాలుంటాయి. ముత్యాలు గుప్పిట్లో మూసేస్తే ఏముందో 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 తెరవచ్చుగా, చూపించచ్చుగా. దంపతుల మధ్య ఆటల్లో ఈ ముత్యాలాట ఒకటి ఉండేది పూర్వం. ఈయన ఏదో దాచేవాడు, ఆవిడ ఆ గుప్పిని విప్పే ప్రయత్నం చేసేది, అంతగా వచ్చేది కాదు. ఆవిడేదో దాచేది, ఈయన విప్పేవాడు. ఆవిడేదో దాచడం, ఆ దాచిన దాన్ని ఈవిడ అందుకోవాలని చూడడంలో అసలు ఎంత శృంగార భావన ఉందండి. ఇప్పుడు వివరిస్తే బాగుండదు. ఉదయకాలంలో ఆవిడేదో గుప్పిడితో ముయ్యాలని చూడడమా, ఈయన దాన్ని అందుకోవాలని చూడడమా, ఎంత గొప్ప భావన ఉందండి. దాంపత్యాలు నిలబడ్డానికి ఈ భావన సరిపోదు. అదే మూసిన ముత్యములకే మొరగులు. ఏదైనా జీవితంలో ఆ మూసి ఉన్నప్పుడే దాని అందం. బాహాటంగా తెరుచుకుని తిరగకూడదు. మా ఇష్టం, మా స్వేచ్ఛ. వారి జీవితంతో పాటు సమాజం పాడవుతుంది. ఎందుకంటే చూసేవాళ్ళు ఏం దద్దమ్మలు కాదు, పెద్దమ్మలు కాదు, రక్త మాంసాలు ఉన్నవాళ్ళు, చీము నెత్తులు ఉన్నవాళ్ళు, ఉప్పు కారం తింటున్నవాళ్ళు.
కాస్త అలా మూసిపెడితేనే దాని అందం. మనస్సు పూచిన వెన్నెల పూలు, అన్నమయ్య పాటలు వింటుంటే మనస్సులో చంద్రుడు, పూర్ణచంద్రుడు ఉదయించి వెన్నెల పూలు పూస్తాడండి. ఎంత మనోహరంగా ఉంటాయి పాటలు. అంతేకాదు కేవలం ఆ శృంగారమేనా? రాసులను పోసిన పుణ్యములు, పుణ్యాలు రాసి పోసినట్టుగా రాసుల మీద పాట ఉంది అయింది. మేషరాశి, వృషభ రాశి అంటూ ఎంత అందమైన పాట. రత్నాల మీద పాట ఉంది. పుణ్యాలు రాసులు పోసినట్టేనండి. అన్నమయ్య పాటలు వింటుంటే అలాగే అనిపిస్తుంది. నిజంగా మన పుణ్యాలు రాసులు పోసి ఉండడం వల్లే అలాంటి వాళ్ళు ఈ కాలంలో మన తెలుగు వాళ్ళలో పుట్టారు. త్యాగరాజు అనగా, అన్నమయ్య అనగా. ఆ రకంగా మనం చాలా పుణ్యం చేసుకున్నాం, కనీసం వినగలుగుతున్నాం. విరిజ పూచిన లేచెవరాలు చెక్కులు. పోనీ సరదాకి శృంగారానికి ఏమైనా తక్కువ? లేత యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయి చెక్కిళ్ళు ఎలా ఉంటాయి, ఆయన పాటలు ఎలా ఉంటాయండి. చిరు చిరు చెమటల బాగుమూలముల చెలమలు. ఏంటా మాట, మతిపోతుంది అసలు. ఏమి చూస్తాడు రా బాబు అని. ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు ఈ పదాలు? అసలు తెలుగు పదాలు పైగా. చిరుచురు చెమటల చెలమల. ఎప్పటి చెమటలవి? ఉదయాన్ని చెబితే బాగుండదు, ఏం చేద్దాం. నవజీవన వేదం ఉదయమే పెట్టారు, రాత్రి పెడితే ఇంకో రకంగా ఉండేది. అసలు దాంపత్యాన్ని శృంగారమయం చేయడానికి, దంపతుల అనుబంధాన్ని గట్టిపరచడానికి ఇవి ఎంత ఉపయోగిస్తాయండి. దంపతుల మధ్య అనుబంధం బాగుంటే అత్తాకోడళ్ళు, ఆడపడుచులు, మరుదులు, బావమరుదులు పెద్ద సమస్యలు కావండి. అవన్నీ చాలా తేలిగ్గా విడిపోతాయి. అసలు అనుబంధమే లోపం వస్తుంది ఈవేళ. దానికి వేషధారణ కూడా కారణం అవుతుంది. మగవాళ్ళ వేషధారణ కూడా జీన్స్ ప్యాంట్. ఇంత బలంగా బిగించేటువంటి వస్త్రాలు ధరించిన చోట లైంగిక సామర్థ్యాలు ఉండవండి. నేను ఇదివరకే చెప్పిన వీడియో యూట్యూబ్లో వీరవిహారం చేస్తూ చూడండి. విస్తరించి చెప్పడానికి సమయాభావం కుదరదు. జీన్స్ ప్యాంటు, లోపల టైట్గా బాగా బిగింపుగా ఉండే దుస్తులు వేసే మగవాళ్ళకి సంతాన సామర్థ్యమే కాదు, లైంగిక సామర్థ్యాలు కూడా ఇబ్బంది అవుతాయి. వాటి సహజ లక్షణాలకు వ్యతిరేకమైన విదేశీ వేషాలు మనం వేస్తున్నాం. ఇవి వేసినంతకాలం ఈ జాతిలో సుఖ సౌఖ్యాలు ఉండవు. చాలా కష్టం అది. ఇది శాస్త్రీయమైన విషయం. ఏదో సంప్రదాయం కోసం ఏదో మేము ఏదో ఓ వెర్రి మమకారంతో అంటున్న మాట కాదు ఇది. ప్యాంట్లు ధరించవచ్చు, కాస్త ఉదులుగా ఉండాలి. జీన్స్, కాటన్ జీన్స్ వస్తున్నాయి, కాస్త ఉదులుగా ఉంటాయి, అవి నయం. మొగాళ్ళేటి ఆడాళ్ళు మొదలుపెట్టారు, గర్భధారణ సామర్థ్యం దెబ్బతింటుంది, నొక్కేసి ఉంటాయి ఇక్కడ విపరీతంగా. చాలా కష్టం అది. పిల్లలతో ధరిస్తున్నారు ఆశ్చర్యకరంగా. ఎలా ఆరోగ్యాలు బాగుంటాయండి అన్నీ. అందుకని ఆయన అందమైన పాటల ద్వారా, ఆ భావాల ద్వారా లైంగిక బంధం, తద్వారా అనేక రకాల మానసిక బంధాలు, దాంపత్య అనుబంధాలు నిలబెట్టుకోవాలంటే అన్నమయ్య పాటలు వినాలి. అందుకే వాళ్ళు అశ్లీలానికి తావు లేకుండా, అనౌచిత్యానికి తావు లేకుండా దేవుళ్ళ పేరు మీద చెబుతారు ఈ శృంగారం. కొందరు దేవుళ్ళలో కూడా ఈ శృంగారం ఏమిటి అంటారు. అలా మాట్లాడేవాడు ముందు శృంగారానికి వ్యతిరేక అనమాట. అదేమిటో విషయం తెలుసుకోవాలి ముందు. అసలు శృంగారాన్ని అంత పాపంగా ఎందుకు భావిస్తున్నాడు ఆయన? దేవుళ్ళ మధ్యలో శృంగారం ఉంటుంది, ఎందుకంటే మనుషుల మధ్యలో కూడా అలా ఉంచుకోమని. కమలాకుచు చూచుక కుంకుమతో నెయ్యితారుని తాతుల నీలతోను. ఎంత అందమైన మాట అండి. లక్ష్మీదేవి అలా వచ్చి ఉయ్యారంగా ఆయన కౌగులించుకుందిట. ఆవిడ వక్షస్థలం మీద ఉన్నటువంటి కుంకుమ రేఖలు ఈయన వక్షస్థలం మీద అందుకున్నాయట. ఎంత సున్నితమైన భావన అండి. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందండి? అశ్లీలమని వెరిచర్చలు చేస్తారు మూర్ఖులు. దేవతల మధ్యలో తప్ప, మానవుల మధ్యలో తప్పని ఎక్కడ చెప్పలేదే. మేము ఎలా ఉంటున్నామో అలా మీరు కూడా ఉండండాయా అన్నారు. ఇవాళ భార్య వచ్చి భర్తను కౌగులించుకున్నా, భర్త వచ్చి భార్యను కౌగులించుకున్నా, సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, లెక్కలు, గొడవలు, పోటీలు వస్తున్నాయి. కానీ ఎక్కడ కుంకుమరేఖలు అంటుకోలేదే. పంకం అంటుకుంది, బురద. కుంకుమరేఖలు అంటుకోవాలండి. భార్య తనంత తానే వచ్చి భర్త మీద ప్రేమొచ్చి నా బంగారం అని ఇలా పెట్టుకోవడం ఎంత అదృష్టం అండి. ఆ మగాడెంత పుణ్యాత్ముడు, అదెంత అదృష్టం. పార్వతీదేవి ఏదో రావణాసురుడు కోపం వచ్చి శివుడు ఎంతకీ ప్రత్యక్షం కావట్లేదని కైలాసం ఊపిసెట్. దానికి భయపడి పార్వతీదేవి వచ్చి ఇలా కౌగులించుకుంది. శివుడు వెంటనే వచ్చి చిరునవ్వు నవ్వి రావణాసురుడు కనిపించి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నట్ట. ఎవడు స్వామి ఇందాక నుంచి కనపడలేదు, కైలాసం ఊపేగానే కనపడ్డావు, మీ దేవతలు కూడా బెదిరిస్తే కానీ లొంగరా అన్నట్ట. లేదురా అబ్బాయి, నాకు అపూర్వమైన అవకాశం ఇచ్చావు, కైలాసం కదిలిపోయింది, దాంతో అమ్మవారు భయపడింది. అమ్మవారైనా ఆడదే కదా, ఆ భయంలో వచ్చి నాకు భయం అవుతుందని నన్ను కౌగులించుకుంది. భార్య తనంత తానుగా వచ్చి కౌగులించుకోవడం కంటే భర్త జీవితంలో నోబెల్ ప్రైజ్ ఏదైనా ఉంటుందా? అందుకని నాకు ఆ అవకాశం నువ్వు ఇచ్చావురా, నీకేం వరం కావాలో కోరుకోనట్టే. ఇదండి మన దేవతల శృంగారం. ఎవరంటే దీన్ని ఆక్షేపించగలిగింది? బుర్ర బుద్ధి ఉన్నవాడు దీన్ని ఆక్షేపించడం. ఇలా మనం బతకాలి, ఇలా మనం నేర్చుకోవాలి. భార్య కౌగిలింతలో, భర్త కౌగిలింతలో అంత మాధుర్యం ఉందండి.
అది మనం పిల్లలకి చెప్పగలిగితే వాడు ఎందుకు దెబ్బతింటారండి దాంపత్యాలు? మన పని మనం చేద్దాం, వినకపోతే వాడి కర్మ. ఇవాళ వాళ్ళకు అందుతున్నటువంటి వీడియోల్లో కూడా పిచ్చి తగాదాలు, గొడవలు, ఏవో విచిత్రమైన వార్తలు, దారుణమైన వార్తలు తప్పితే సరసమైన సందర్భాలు వాళ్ళకి అందడం లేదే. ఇవి సినిమా రంగం సహా అన్ని రకాల రంగాలు జాగ్రత్త పడాల్సిన విషయం. ఇది ప్రజల్లోకి ఏం పడుతున్నాయి. అందులో మన పిల్లలే ఈ సినిమా చూస్తే అని దర్శకుడు ఆలోచిస్తే అప్పుడు అన్నీ బాగుంటాయి. నా భార్య పిల్లలు ఈ సినిమా చూస్తే అప్పుడు ఎలా ఉంటుంది? నా వయస్సులో ఉన్న నా కూతురు చూస్తే, నా కొడుకు చూస్తే అని ఆలోచించాలి. వాడు ఎవడో పోతే నాకే అని అనకూడదండి. అదే బాధ్యత రాహిత్యం అంటే. అన్నమయ్య అలాగైతే ఇవన్నీ ఎందుకమ్మా వైరాగ్య కీర్తనలు? మరి అదే అంత శృంగారంగా అంత సరదాగా రాసిన వాడే త్రోసిన జన్మబంధములు దోషిల్లి మోసిన విష్ణు పాదములు. జన్మబంధాలన్నీ తోసేటువంటి అపూర్వమైన బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే కీర్తన రాశాడండి. ఎన్నో ఉన్నాయండి అటువంటివి. ఒక్కసారి అసలు ఆ పాటలో భావాన్ని గ్రహిస్తే అన్ని జన్మబంధాలు పోయినట్టేనండి. జన్మ రాహిత్యం ఖాయమండి. అన్నమాచార్య కీర్తన ఒకటి చాలండి, ఎక్కువ అక్కర్లేదండి. దోషిలి మూసిన విష్ణు పాదములు అంటే విష్ణు పాదాలని విష్ణువు ఇలా కనపడగా మూసేసి నువ్వు ఎక్కడికే వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి, నీ క్షణం విరామం కూడా ఇవ్వను అనే విష్ణువు పాదాలు పట్టుకున్నాడు. మూసిన ముత్యముల్ మనసు పూచిన వెన్నెల పూలు రాసులు బోసిన పుణ్యముల్ విరియబూచిన లేజవరాలి చెక్కులు త్రోసిన జన్మబంధములు దోసిలి మూసిన విష్ణు పాదముల్ చేసిన వెన్న పూసలని చెప్పుదును అన్నమయాంధ్ర గీతముల్. ఎంత సున్నితమైన భావాలండి. చేసిన వెన్న పూసలు సరిగ్గా మా చిన్నతనాల్లో వినేవాళ్ళం. ఈ మధ్య వినపడడం లేదా మాట. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడుతున్నారు వెన్నపూసలు. చేసిన వెన్నపూస అనేవారు. అంటే ఇప్పుడే దాన్ని మజ్జిగ చేశారు, ఆ వెన్నపూస వచ్చింది. తాజా వెన్నపూస అనడానికి చేసిన వెన్నపూస అనేవారు. అందుకే ఇది వాడాను నేను. తాజాగా తీసిన హయ్యంగ వీణంలాగా చేసిన వెన్నపూస అండి. సంస్కృతంలో హయ్యంగ వీణం అంటారు దాన్ని, తాజా వెన్నని. అంత తాజాగా ఉంటాయి అన్నమయ్య కీర్తనలు. 500-600 ఏళ్ళయింది, ఇప్పటికి తాజాగా ఉన్నాయి. ఎంత ఆంగ్ల మాధ్యమం పెరిగిపోయిందన్నా అన్నమయ్య కీర్తనలు మానడం లేదు. ఆ పాఠశాలల్లో కూడా నేర్పిస్తున్నారు. సాహిత్యం నుంచి నిజంగా మనం గ్రహించదలుచుకుంటే అన్నమయ్య సాహిత్యం, అద్వైత సాహిత్యం ఇన్ని ఉండవండి. ఈ మంచి చాలా ఉందండి, చాలా గ్రహించవచ్చండి. అభ్యుదయ సాహిత్యం, విప్లవ సాహిత్యం అన్నింటి నుంచి గ్రహించవచ్చండి. అవేం తక్కువ కాదండి. పేద ప్రజల గురించి ఆలోచించమన్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? ఎవరైనా కాస్త ప్రజలు, కార్మికులు అనగానే వాడి మీద ముద్ర వేసాడు, వాడు కమ్యూనిస్ట్. అయితే ఏమిటి నష్టం? కమ్యూనిజం అంటే ఏమిటని అడిగారు శ్రీశ్రీని, మహాకవి శ్రీశ్రీని. ఏం చెప్పాడు తెలుసా? ఎవరైనా కాదనండి దీన్ని, ఎవరైనా కాదనండి. శంకరాచార్య కూడా ఇదే మాట చెప్పాడు. శ్రీశ్రీ చెబితే నేరమైపోయిందా? ఏమిటో తెలుసా ఆయన మాట? ఎవరికి మనం బానిసలుగా ఉండకూడదు, ఎవరిని బానిసలను చేయకూడదు. ఇదే కమ్యూనిజం అన్నాడు. ఎవరైనా ఒప్పుకుని దీంట్లో ఇబ్బంది ఏమైనా ఉందా అండి? కాకపోతే రష్యాలో అదే కమ్యూనిజం వచ్చాక స్టాలిన్ సహా అందరూ మళ్ళీ ప్రజలను బానిసలను చేశారు. కర్మ అంటారు దీన్ని. సిద్ధాంతాలు అక్కడే విఫలం అవుతున్నాయి. ఎందుకంటే సిద్ధాంతం ఒకటి అధికారంలోకి వచ్చేసరికి ఆరాధన మొదలవుతుందండి, ఆచరణ ఉండదండి. ఇంకా ఏ సిద్ధాంతం? హిందూ ధర్మం కూడా పట్టిన చేత అది. రామాయణం బాగా జనంలో ప్రచారంలో ఉంటే మనం ఏం చేస్తాం? రాముడి గుళ్ళు కడతాం, రాముడికి కిరీటం పెడతాం, రాముడిని ఆరాధిస్తాం. రాముడిలా ఉండం. అక్కడ మొత్తం ఆరాధన అంతా అక్కడ దెబ్బతింటుంది. కృష్ణుడు గుడి కడతాం, కృష్ణుడు చేసినట్టు మనం చేయం. మనకి కుచేరులు లాంటి మిత్రులు ఉంటారు, మనం ఆదుకోం. మనం సంపన్నులం ఏముండి కూడా కృష్ణుడు గుడి కడతాం. బంగారు కిరీటం కృష్ణుడికి చేయిద్దాం. పేద వర్గాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బతకాలి, కనీసం వాళ్ళకి బంగారం అక్కల అన్నం ఉంటే చాలు అని ప్రయత్నం చెయ్యం. మానవ సేవను మనం మాధవ సేవగా భావించాం. మాధవ సేవ చేస్తే మానవ సేవ చేసినట్టే అనుకుంటాం. ఎలా అవుతుంది? మాధవుడికి ఏం సేవ చేయకపోయినా పర్వాలేదు, ఆయన సృష్టి అంతా అయింది. మానవులకు చాలామందికి సేవ చేయాలి, అవసరం అది. ఈ భావన ఉంటే చాలండి అని ఈ మొత్తం అంతా ఇటువంటి సాహిత్యం చెప్పి ఇది ముగిస్తూ, ఈ ఆశ్వాసాన్ని ముగిస్తూ తరంగం ఒక అద్భుతమైన అనుభూతికి లోనైంది. ఎంత వచింతునో కవి మహీతలమంతయు రమ్య భావ సంక్రాంతుల పంతమాడుకొను కాలము. ఎంత వచింతునో కవి మహీతలమంతయు రమ్య భావ సంక్రాంతుల పంతమాడుకొను కాలము. దీని దలంచినంతనే గంతులు వేయునెమ్మనము, దీని దలంచివంతనే గంతులు వేయునామనము. కాంచుమటంచు తరంగ బాల వేదాంత కుటుంబ పద్ధతుల
అద్భుత నాట్యము చేసెనచ్చటన్ వేదాంత కుటుంబ పద్ధతుల అద్భుత నాట్యము చేసెనచ్చటన్. మొదటి ఆశ్వాసం ముగింపులో తరంగం తపస్సు చేసింది. రెండవ ఆశ్వాసం ముగింపులో తరంగం నమాజ్ చేసింది. మూడవ ఆశ్వాసం ముగింపులో తరంగం నాట్యం చేస్తుంది. ఇందులోనూ భారతీయ పాశ్చాత్య నృత్యాలు రెండూ జయిస్తాడు కవి తరంగం చేత. ఒక ఆశ్చర్యకరమైన అనుభూతి. ఎంత వచింతునో కవి. ఏం చెప్పమంటావయ్యా కృష్ణదేవరాయల కాలం గురించి, భువన విజయాన్ని గురించి. మహీతలమంతయు రమ్యభావ సంక్రాంతుల పంతమాడుకొను కాలము. ఈ మాట నిజమండి. మహీతలమంతయు కేవలం యతి కోసం వేసిన పదం కాదు. 16వ శతాబ్దంలోనే ఐరోపా ఖండంలో, ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యంలో షేక్స్పియర్ పుట్టాడు. ఆంగ్ల సాహిత్యంలో ఎప్పటికీ గొప్పగా చెప్పమంటే షేక్స్పియర్నే చెబుతారు. మనకు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పటికీ ఆయనే. మనకు చాలామంది ఉన్నారు. మన అష్టదిగ్గజాల్లో ప్రతి ఒక్కడు షేక్స్పియర్ కంటే 10 రెట్లు ఎక్కువ. సరే, వారి ప్రాప్తం వారిది. వారి ప్రాప్తం వారిది. అదేమిటో విచిత్రంగా 16వ శతాబ్దంలో మీరు చూస్తే, అష్టదిగ్గజాలు, పింగళి సూరణ వీళ్ళందరూ బతికిన కాలం చూస్తే, పాశ్చాత్య దేశాల్లో కూడా ఆ కాలంలో సాహిత్యం, సంగీతం వృద్ధి చెందేయండి. అదో విచిత్ర పరిణామం. అసలు సృష్టిలోనే ఏదో అమ్మవారి సంకల్పం ఉందా అనిపిస్తుంది ఇక్కడ. యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు ప్రోత జగత్ సాక్షిని అని మనీషా పంచకంలో చెప్పినట్టు మొత్తం లోకమంతా ఓలా నడిపించింది ఆవిడే. ఎందుకంటే సృష్టి అంతా సమానమైన విషయాలు కొన్ని ఉన్నాయి. పూర్ణానుస్వారం అన్నిట్లోనూ ఒకటే ఆకారం, సున్నాయి, ఇంకో ఆకారం లేదు. 3 అంకె అన్నిట్లోనూ ఒకటే అన్ని భాషల్లో. విచిత్రం అది. అలా కొన్ని మామూలు విషయాలు ఉంటాయి మనం చూస్తే. అందుకే అంటూ తరంగం మహీతలమంతయు రమ్యభావ సంక్రాంతుల పంతమాడుకొను కాలం. భూమండలం అంతా రమ్యభావాలు, కళలు వెలసిలాయ్యా. దీని దలంచినంతనే గంతులు వేయునెమ్మనం. దీని ఒక్కసారి తలుచుకుంటే చాలు నా మనస్సు నాకు గంతులు వేసేస్తుందయా అని. ఒట్టి గంతులు ఎందుకులే, ఏదో అలా పిచ్చి గంతుల కింద ఉంటాయి, బాగుండదు. అందుకని కాంచు మటన్సు చూడవయ్యా అని తరంగబాల వేదాంత కుటుంబ పద్ధతుల అద్భుత నాట్యము చేసెనచ్చటన్. మన భారతీయ సంప్రదాయం, అందున ఆంధ్ర సంప్రదాయం కూచిపూడి కాబట్టి, దానికి మూలం వేదాంతం వారి కుటుంబం కాబట్టి, వేదాంత కుటుంబ పద్ధతుల అద్భుత నాట్యము చేసెనచ్చటం. వేదాంతం వారి పద్ధతుల్లో అద్భుతమైన నాట్యం చేసింది అయ్యా. ఎలా చేసింది? అణువణువందు దోచు సుమ అణువణువందు దోచు జలహార నిరంతర జీవగంధముల్. అణువణువందు దోచే జలహార నిరంతర జీవగంధముల్. కణకణమందు దోచే మమకార మనోహర భావబంధముల్. అణువణువందు దోచే జలకార నిరంతర జీవగంధముల్. కణకణమందు దోచే మమకార మనోహర భావబంధముల్. జన జననాద సంచలిత చారుపయోధర బృందమందు. జననాద సంచలిత చారుపయోధర బృందమందు. తోరణములు గట్టెనా తరగా. అణువణువందు దోచే జలకార నిరంతర జీవగంధముల్. కణకణమందు దోచే మమకార మనోహర భావబంధముల్. జననాద సంచలిత చారుపయోధర బృందమందు. తోరణములు గట్టెనా తరగా. తోరణములు గట్టెనా తరగా. ప్రాణ సమాన కళాధురీణతన్. ప్రాణ సమాన కళాధురీణతన్. ఈ పద్యంలో ఉండేటువంటి అందమైన నాట్య విశేషాలు ఏమిటో, దానిలో ఉండే తత్వం ఏమిటో రేపు మనం తెలుసుకుందాం. 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు వాడదాం, ప్లాస్టిక్ వాడద్దు.